నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని బ్రతికించుకునేందుకు ఆపసోపాలు పడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు రాకపోతే పార్టీ మనుగడకే ప్రమాదమని భావిస్తున్నారు గులాబీ అధినేత. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తానంటూ గతంలో చెప్పిన చంద్రశేఖరరావు తాజాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నానంటూ కొత్త రాగం అందుకున్నారు. భారత రాష్ట్ర సమితి పని అయిపోయిందని, ఒక్క సీటు రావడమే గగనమంటూ ప్రత్యర్థులు లైట్ తీసుకున్న వేళ తన లెక్కలేంటో చెప్తున్నారు కేసీఆర్. కేంద్రంలో సంకీర్ణ సర్కారు వస్తుందని, బీఆర్ఎస్కు 12 ఎంపీ స్థానాలు ఇస్తే చక్రం తిప్పుతామని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నారు. అంతేకాదు, ఏకంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు కేంద్ర మంత్రి కూడా అవుతారంటూ జోష్యం చెప్తున్నారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో చేపడుతుందని సర్వేలన్నీ కొండబద్దలు కొడుతున్నాయి. ఈసారి 400 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకుని మరీ ప్రచారంలో దూసుకుపోతుంది కాషాయ పార్టీ. అయితే ఈసారి బీజేపీ 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని కేసీఆర్ చెప్తున్నమాట. కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాదనే భ్రమలో ఉన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు కలిపి థర్డ్ ఫ్రంట్గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, కూటమి ఏర్పాటు కోసం సారథ్యం వహించడానికి ప్రయత్నిస్తున్నానంటూ కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఖాతా తెరుస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవదని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. ఒక్క సీటు గెలిచినా రాజీనామా చేస్తానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్సే చేశారు. అయితే రాష్ట్రంలోనే నిలబడలేకపోయిన కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పి తీరుతానంటున్నారు. అహంకార ధోరణితోనే బీఆర్ఎస్ అధికారానికి దూరమైందని రాష్ట్రమంతా కోడే కూస్తున్నా దానిని అంగీకరించే పరిస్థితిలో గులాబీ బాస్ కనిపించటం లేదు. త్వరలోనే ముఖ్యమంత్రిని అయిపోతానంటున్నారు. తాను తప్ప తెలంగాణని మరొకరు పాలించలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలు సహా కింది స్థాయి కేడర్ వరకు కారు దిగి వెళ్ళిపోతున్నా ఎవ్వరు వెళ్ళిపోయినా డోంట్ కేర్ అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భయంకరమైన అనిశ్చితి వస్తుందని ఊహల్లో తేలుతున్నారు. బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తూ కేడర్లో జోష్ నింపుతున్న కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపైన కొత్త లెక్కలు చెప్తున్నారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి ప్రతిపక్షానికి పరిమితం చేసిన ప్రజలు ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీని ఆదరిస్తారా అనేదే అసలు ప్రశ్న. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ వైపే ప్రజలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.